రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో జల సంరక్షణ చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి నీరు ప్రగతి ఉద్యమం ప్రారంభించారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అంకితమైన సమర్పితమైన జన్మభూమి జనసేవకుడా, జన్మభూమి జనసేవకుడా, నేను చూసి ఎగసి మురిసి మెరిసినది అనంతావని ఆంధ్రావని, అనంతావని ఆంధ్రావని, జై భవ విజయీ భవ. దండాలు దండాలు దండాలయ్యా, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగుండాలయ్యా. దండాలు దండాలు దండాలయ్యా, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగుండాలయ్యా. కొత్త ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నెలవయ్యా, నీ చేతి చలువ చాలు మాకు చంద్రబాబయ్య. దండాలు దండాలు దండాలయ్యా, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగుండాలయ్యా. పేదరికం పారదోలె కలం నీదయ, పోలవరం నీళ్లు ఇచ్చే బలం నీదయ. పేదరికం పారదోలె కలం నీదయ, పోలవరం నీళ్లు ఇచ్చే బలం నీదయ. కోస్తా పలనాడు దీప పేద జనులకు. మురళీమోహన్ గారు, శ్రీ దేవళ్ల మురళి గారు, శ్రీ డి గౌస్పీరా గారు, శ్రీమతి తులసమ్మ గారు, శ్రీమతి కె అపర్ణ గారు, శ్రీమతి గుర్రం సుమిత్రమ్మ గారు, శ్రీ రమావత్ జయలక్ష్మి గారు చూస్తూ ఉన్నది. ఇంత వేడిలో ఇంత ఎండలో కూడా అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి నడుము కట్టుకొని ముందుకు రుక్కుతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతించడం కోసం సభ యావత్తు పిల్లా పాప తేడా లేకుండా నిలబడి వారికి స్వాగతం చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నారు. కేరింతలు కొడుతూ ఉన్నారు, ఈలలు వేస్తూ ఉన్నారు, కరతాళ ధ్వనులు చేస్తూ ఉన్నారు, చేతులు ఊపుతూ ఉన్నారు, చేతిలో ఉన్న జెండాలు ఊపుతూ ఉన్నారు. అందరినీ స్వాగతించడం కోసం మంటి నవ్వుల్ని చూడాలని పాటుపడే పెద్దన్నము చంద్రబాబయ్య, పాటుపడే పెద్దన్నము చంద్రబాబయ్య. దండాలు దండాలు దండాలయ్యా, నువ్వు నిండు నూరేళ్ళు చల్లగుండాలయ్యా. శ్రీ జి వీరపాండ్యన్ గారు, శ్రీ జి వీర దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి. రాష్ట్ర గీతాలాపన. పూదండ
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాలు ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మర సుధియోక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రేవుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుదా నీ పాటలే పాడుతా జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. దయచేసి అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. మామూలు కార్యక్రమంలో వెళ్ళిపోయి ఇవన్నీ తర్వాత చేద్దాం, ఇది కూడా వద్దు. ప్రార్థన చేసినటువంటి చిన్నారులను మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అక్కున చేర్చుకొని అభినందిస్తూ ఉన్నారు. సర్వమత ప్రార్థన ఈనాటి పసివాడు మనందరి పెద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 68వ జన్మదినోత్సవం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో జల సంరక్షణ చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా పామిడిలో నీరు ప్రగతి ఉద్యమం ప్రారంభించారు. నీటి కుంటకు భూమి పూజ నిర్వహించారు. ఆ తర్వాత జూనియర్ కళాశాల మైదానంలో నీరు ప్రగతి ఉద్యమ పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 3,41,000 పంట సంజీవనుల్ని జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను చంద్రబాబు కోశారు. నేతలు, కార్యకర్తలు, అధికారులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం అంతా కూడా మెచ్చుకుంటుంది. ఎందుకంటే అంత వెనుకబడిన జిల్లా, అదే మరి కరువు జిల్లా, దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలి. జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులందరి సహకారంతో శశిధర్ గారు చేశారు. అదే స్ఫూర్తితో వీరపాండ్యం చేయాలని ఆశిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓకే, గుడ్. నువ్వు ఆ మిషన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, గుడ్. మామూలుగా కలెక్టర్లు వచ్చి ఎవరికి వాళ్ళు ఛార్జ్ తీసుకుని వెళ్లేటువంటి సన్నివేశాలు చూస్తూ ఉంటాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చేసి జిల్లా బాధ్యతను కలెక్టర్ గారికి అప్పచెప్పినటువంటి సన్నివేశం అనంతపురం జిల్లా పామిడిలోనే జరిగింది. మనందరం చాలా అదృష్టవంతులం. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పామిడి నుంచి. ఇంకొక సెకండ్, ఈరోజు ఆర్డర్స్ ఇస్తున్నా నేను. ఒక ముఖ్యమైన ఆర్డర్స్ ఇది. మీరందరూ చూస్తే హంద్రీ నీవా వెడల్పు చేయాలి. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఒకప్పుడు తవ్విన కాలువ వల్ల ఇప్పుడు మనం అందరం కూడా దీన్ని ఈ సంవత్సరం నీళ్లన్నీ కూడా దగ్గర దగ్గర
28 టీఎంసీ నీళ్లు దగ్గర దగ్గర అనంతపురం జిల్లాకు వచ్చాయి. చెరువులకు నీళ్లిస్తే భూగర్భ జలాలు పెరిగాయి. ఇంకో పక్క ఆ నీళ్లు రాకపోతే చాలా కరువు వచ్చేది. జీడిపల్లి పూర్తి చేశాం. అదే సమయంలో గొల్లపల్లి పోయిన సంవత్సరం నా బర్త్డే రోజు అనుకుంటాను గొల్లపల్లికి వచ్చాను. ఇంత మునుపు నేను మొదటిసారి 2 సంవత్సరాల మునుపు బర్త్డేకి వచ్చాను. గొల్లపల్లికి ఫౌండేషన్ వేసి 1.5 సంవత్సరంలో గొల్లపల్లి పూర్తి చేశాం. అదే మరి జీడిపల్లిని పూర్తి చేసిన తర్వాత మొన్నే మీరు చూశారు, నేను చాలా ప్రయత్నం చేశాను. రెయిన్ గన్ అనే పేరు పెట్టాం. ఎక్కడైనా వాతావరణ పరిస్థితులు అనుకూలించకుండా వర్షం పడకపోతే 1 తడి 2 తడులు నీళ్లిచ్చి పంటను కాపాడాలనే ఉద్దేశంతో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెయిన్ గన్స్ పెట్టాం. ఈరోజు హుదూద్ తుఫాన్ వస్తే నేను అక్కడ వారం ఉన్నాను. అదే మరి ఇక్కడ రెయిన్ గన్లు పంపించడమే కాకుండా నేను 5 రోజులు ఇక్కడే ఉండి 1 తడి నీళ్లు ఇచ్చిన తర్వాత వెళ్ళాను. కానీ అసలు నీళ్లు లేకుండా కొంతవరకు ఇవ్వలేకపోయాం. కరువు వచ్చింది, పంటలు ఎండిపోయినాయి. అది నేను మాట్లాడతాను. ఆ సందర్భంలో ఆ రోజు నేను అనౌన్స్ చేశాను, హందిరి నేవా కాలువ వెడల్పు చేయాలి. ఈ రోజు మీరు చూస్తే హందిరి నేవా ద్వారా దగ్గర దగ్గర 2050 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తూ ఉంది. ఇప్పుడు వెడల్పు చేస్తే 3800 క్యూసెక్స్ నీళ్లు జీడిపల్లికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే సంవత్సరం మళ్లీ లైనింగ్ పూర్తి చేసి 5000 క్యూసెక్స్ నీళ్లు తీసుకొస్తే అనంతపురం కానీ కొంత చిత్తూరులో కానీ సమస్య లేకుండా చేయడానికి ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. దానికి కర్నూలుకి అనంతపురంకి అదే మరి కొద్దిగా రాయచోటి ప్రాంతంలో కడప కూడా ఈ 3కి చేశాం. దాని ఆర్డర్స్ అయితే మా సెక్రటరీ మా మంత్రి ఎంత అలర్ట్గా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో దీనికి ప్రారంభం జరగాలి. ఇది మంచి సందర్భం. నేను పుట్టిన రోజున ఈ జీవో కూడా తీసుకొచ్చి జిల్లాకు బహుమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. వాళ్ళని అభినందిస్తున్నా. ఇది నేను అనౌన్స్ చేసింది ఆ రోజు రెయిన్ గన్స్ ని ఇక్కడ వినియోగించినప్పుడు జిల్లా అంతా తిరిగినప్పుడు ఈ జిల్లాకి జరగాలని చెప్పి అనౌన్స్ చేశాను. ఈ రోజు ఆ ఆర్డర్స్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు అందరూ కూడా ఊరికే ఇస్తాం. ఇప్పుడు 2 కలెక్టర్లు సెక్రటరీ మీరిద్దరు రండి. మీరు నాకు ఇమ్మీడియట్ గా అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 3 నెలల్లో పూర్తి చేయాలి. 90 రోజుల్లో పూర్తి కావాలి. నీళ్లు ఇవ్వాలి. వేరే పండి కాదు బాధ లేదు. అది కూడా అది ఏం చివరిలో ఆయనకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీరపాండ్యన్ 90 days ఎవ్రీ డే యూ హ్యావ్ టు మానిటర్. 90 days అయిపోవాలి. ఓకే గార్యా. మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారిక పత్రాలను జిల్లా నాయకులకు అందజేశారు. అలాగే 2 కలెక్టర్లను అలాగే కార్యదర్శి గారిని పిలిచి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేలా సూచనలు చేశారు. వారికి అభినందనలు తెలుపుతూ జిల్లా నాయకులంతా కూడా వారికి కరతాళ ధ్వనులతో ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మనం వారిని అభినందిద్దాం. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు పామిడి. నమస్తే సార్. సార్ నా పేరు ప్రభాకర్ రెడ్డి సార్, పామిడి. డ్రిప్పుల వల్ల నాకు చాలా ఉపయోగపడింది. కానీ ఇంతకుముందు 1 లక్ష రూపాయలు ఇచ్చే సబ్సిడీ మీరు 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చినారు, మంచిది. కానీ 12 ఎకరాలకి 10 ఎకరాలకే ఈ భార్య భర్తకి అనుసంధానం చేసినారు. అది ఒక్కటే 2 ఎకరాలు 3 ఎకరాలు పెంచితే బాగుంటుంది సార్. ఏది
భార్యాభర్తకి సార్ ఉమ్. లింక్ పెట్టినారు సార్ 10 ఎకరాలకి అని. 10 ఎకరాలు ఇస్తే చాలు కదమ్మా నువ్వు. 12 ఎకరాలు ఉన్నోళ్ళు చేసుకోలేకుండా ఉంది సార్. కాదు 10 ఎకరాల వరకు ఇస్తాం. అవును సార్, మీకు 12 ఎకరాలు ఉన్నా 10 ఎకరాల వరకు ఇస్తారు. 10 ఎకరాల వరకు ఇస్తాను ఆ సార్. తర్వాత నువ్వు కూడా సంపాదించుకొని నువ్వు చేయాలా, బాగుంది సార్. లేకపోతే అన్ని నన్నే చేయమంటే ఇంతవరకు డ్రిప్ అయితే బాగుంది సార్. బాగుంది, జిల్లా కూడా బాగుంది. బాగుంది సార్. ముందు ఈసారి ఇంకా పెద్ద ఎత్తున పోతున్నాం, వర్కౌట్ చేద్దాం. మంచి పని చేశారు మీ దయ వల్ల, అదొకటి మాకు సాయం చేసినారు సార్. అన్ని మంచి పనులే కానీ మీరు మాత్రం ఓట్లు మాత్రం అటు ఇటు ఒకరికి వేస్తా ఉంటారు. అది మారాలా. పనులన్నీ చేయాలి. మళ్ళా ఓటింగ్ కోసం కులమో మతమో ప్రాంతమో లేకుంటే డబ్బులో అవన్నీ గుర్తొస్తాయి మీకు. సార్ మేము ఉర్రకొండ కాన్స్టిట్యూషన్ లో నుంచి గుంటకల్ కాన్స్టిట్యూషన్ లేక వచ్చినాం సార్. ఇప్పుడు పయ్యాల కేశవన్ నాట్ ఓన్లీ మీకు కాదు, కాదు సార్, రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాలు మనం చేసినప్పుడు అవును సార్. మీరు కూడా నిండు మనసుతో సహకరిస్తే ఇంకా ముమ్మరంగా పనులు చేసి చేస్తాం మీ సార్. జీవితాలకు మేలు జరుగుతుంది. అది నేను చెప్పి చేస్తాం సార్. మీ కొరకు మాట్లాడండి. అది 2 ఎకరాలు లిల్లీ పూలు పెట్టుకున్నా సార్. రోజు 4,000 రూపాయలు ఆదాయం సార్ నాకు లిల్లీ పూల్లో. మొత్తం కలిసి 10 ఎకరాల్లో ఏమాత్రం ఆదాయం వస్తుంది సార్ 10 ఎకరాల నీళ్ళకి సాలవు సార్. ఎంత సరిపోతుంది? 6 ఎకరాలకు అవుతున్నాయి సార్. 6 ఎకరాలు ఎంత వస్తుంది? ఇప్పుడు దాట్స్ 2 ఎకరాలు పెట్టినాం సార్. కరివేపాకు 2 ఎకరాలు పెట్టినా. లిల్లీ పూలు ప్రస్తుతానికి పంట వస్తుంది సార్. మొత్తం ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఈ 6 ఎకరాల్లో? 6 ఎకరాలు సార్. ఇంకా ఫస్ట్ పంట సార్ ద్రాక్ష. ఫస్ట్ కటింగ్ పెడతాం. ఓకే కాదు మా ఎంత ఓవరాల్ గా ఎంత వస్తుంది? నెలకు 1,60,000 లిల్లీ పూలకు వస్తాయి సార్ నాకు. దార్చికి అయితే ఇంకా ఫస్ట్ కాపు సార్. నేను ప్రజెంట్ మొన్న పెట్టుకున్నా. మొత్తం కలిసి సంవత్సరానికి 6 ఎకరాల్లో ఒక 10 లక్షలు వస్తుందా? 10 లక్షల వరకు ఆదాయం చేసుకోవచ్చు. ఖర్చు ఒక 5 లక్షలు వస్తుంది సార్. 5-6 లక్షలు ఖర్చు పోతుంది, ఒక 5-6 లక్షలు మిగులుతుంది. మిగులుతాయి. ఇప్పుడు ఆ రైతు చెప్పిన దాన్ని చూశారు మీరు. 6 లక్షలు 6 ఎకరాల్లో పెట్టాడు. 6 ఎకరాల్లో ఒక 12 లక్షలు వస్తుంది. 6 లక్షలు ఖర్చుకు పోయినా 6 లక్షలు మిగులుతుంది నికరంగా. ఇది ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? నాకు 7 ఎకరాలు ఉంది సార్. 7 ఎకరాల పొలం ఉంది. ఇది కానీ మనం జిల్లా అంతా నీళ్లు వస్తే ఎలాంటి పంటలు పెట్టుకోగలిగితే జిల్లా ఎంత బాగుంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి మీరు. నేను ఆ విషయాలన్నీ మాట్లాడతాను. ఇదే నా ఆశ. అనంతపూర్ జిల్లాని నెంబర్ 1 జిల్లాగా తయారు చేసే అవకాశాలు మనకున్నాయి. ఒకప్పుడు కరువు జిల్లా ఎడారిగా మారిపోతుందని అందరూ అన్నారు. కాదు, ఇది సస్యశ్యామలం చేస్తాం. ఇక్కడ ఉండే రైతాంగం కూడా ఆనందంగా ఉండేట్టుగా కార్యక్రమాలు చేపడతాను. నా మాటలు నేను చెప్తాను. థ్యాంక్ యూ ప్రభాకర్. కార్యక్రమంలో తర్వాత శ్రీ జి పుల్లయ్య, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి. రండి పుల్లయ్య గారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారికి నమస్కారము. సభకు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారము. అయ్యా, నాది పామిడి మండలము, జీకొట్టాల. మాజీ సర్పంచ్ పుల్లయ్య. మా చెరువులో చెట్లుండాయి, నీళ్లు తక్కువైనాయి. నీరు చెట్టు కింద నీళ్లు నడిపించి నీళ్లు తాగడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎట్టన్నా కానీ నీరు చెట్టు కార్యక్రమాల్లో చెట్టు తొలగించి చెరువు పూటికి తీసి చెరువులో నీళ్లు నిలబెడతాడని మేము ఆశిస్తున్నాము. ఇట్లా నేను మీ సెలవు తీసుకుంటున్నాను. కాదు పుల్లయ్య గారు, మీ చెరువులో ఎన్ని ఎకరాల చెరువు? అది 35 ఎకరాల చిల్లర ఉంది సార్. 37 ఎకరాలు ఉంది. అవును సార్. ఇప్పుడు మీ చెరువులో కంపంతా ములిచిపోయింది. కంప ముగిసిపోయింది సార్. నువ్వు ఎప్పటి నుంచి ఉందా చెరువు? చెరువు ఇంతకుముందు 2006లో మేము పని చేసినాం సార్. 2006, 2007లో పని చేసినాము. అప్పటి నుండి మళ్ళా చెట్లు పడిపోయి విపరీతంగా మన నీళ్లు కానీ మన ఎమ్మెల్యే గారు ఆంధ్రనీవ నీళ్లు కొన్ని నడిపించినారు. అయినా ఏం సాలేదు. చెరువు ఎప్పుడు కట్టారు జ్ఞాపకం ఉందా? చెరువు ఎప్పుడు పిత్రాజితం సార్. మేము కాదు, మా తాతగారి కాటికి ముందు కట్టినారు సార్. మీ తాత చెరువు కడితే మీ ముత్తాతలు కడితే ఆ చెరువులో పూడికి తెలియని పరిస్థితి మీరు వస్తే ఏం చెప్పాలి చెప్పండి. చెరువు సార్ నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఎప్పుడో ఒకసారి చేసి తెల్లవారితో టిఫిన్ చేసావా? ఇప్పుడు అట్లా సార్ ఎప్పటికీ లేదు సార్. కాదు పుల్లయ్య గారు, ఇప్పుడు టిఫిన్ చేసావా? మార్నింగ్ చేసావు కదా.
మళ్ళా మధ్యాహ్నం భోజనం చేస్తావు కదా, అంతే సార్. మళ్ళా రాత్రి భోజనం చేస్తావు కదా, మళ్ళా రేపు మార్నింగ్ భోజనం చేస్తున్నావు కదా. సార్. ఆ చెరువు మీకు నీళ్లు ఇస్తే ఆ చెరువులో ఉండే మట్టి తీయడానికి ఏంటి? నేను డబ్బులు ఇస్తానన్నా మీరు మట్టి తీయనంటారు ఎట్లా? తీస్తాం సార్, మట్టి ఎందుకు మరి తీయాలని అదే కదా వచ్చింది. ఇప్పుడు తీయాలని అడుగుతాం సార్ మేము. ఇప్పుడు నేను ఇస్తాను, ఎన్ని రోజులు తీస్తావు? తీస్తాం సార్, మీరు పెడితే మేము తీసేకి రెడీగా ఉన్నాం సార్. మేము కూలి మనుషులు పెట్టి చేసేస్తారా? కూలి మంచులు పెట్టుకుంటాము, కరువు పనులు చేసుకుంటారు, ఏమైనా కానీ నో, చేసుకుంటారు. కరువు పనులు ఇస్తాను, ఇమ్మీడియట్ గా ఇస్తాను. ఆ చెరువులో పూడికి పూర్తిగా తీయండి, నీట్ గా రిపేర్ చేసుకోండి. రేపు అందరి నివా ద్వారా వచ్చే నీళ్లు ఆ చెరువులో పెడతా, నీళ్లు నీట్ గా ఉపయోగించుకోవచ్చు. సరేనా? ఓకే. శ్రీ ఎన్ వెంకటేష్, ఉపాధి హామీ పథకం నుంచి. సార్ నమస్కారం సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారాలు. ఆయనకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్ నేను అనంతపురం పామిడి మండలం నీలు గ్రామానికి చెందిన రైతు సార్. నేను 3 ఎకరాలు పంట సాగు చేసుకున్నాను సార్. నేను దాంట్లో పంట సంజీవిని పారంపాటు తీసుకోవడం జరిగింది సార్. దాంట్లో నాకు దానివల్ల నీరు బాగా వచ్చినాయి సార్. దానివల్ల 3 ఎకరాలు సాగు చేసుకుని పత్తి బాగా చేసుకున్నాను సార్. నేను సార్ నమస్కారం. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు సార్ మీకు సార్. ఏం లేదు సార్, నేను పంట సంజీవిని పారంపాటు తీసుకోవడం జరిగింది సార్. 3 ఎకరాలు పత్తి పంట చేసుకున్నాను సార్. నేను ముందు సంవత్సరం 2016లో పంట సంజీవిని పారంపాటు తీసుకోవడం జరిగింది సార్. దాంట్లో 3 ఎకరాలు పత్తి సాగు చేసుకున్నాను. నేను సాగు చేసుకుని దానివల్ల వర్షం నీరు వచ్చింది సార్. 3 ఎకరాలకి వర్షం బాగా నీరు వచ్చింది సార్. నాకు దానివల్ల రివిట్ మీడుగు కట్టారు సార్ బాగా సార్. రివిట్ మీడుగు ఉపాధి హామీ కూలీలతో కట్టించి బాగా జరిగింది సార్. నాకు ఇప్పుడు దానివల్ల లాభం ఏమి వచ్చింది అందరికీ చెప్పు, వాళ్ళు ఏం చేయమంటావు? దానివల్ల నాకే వర్షం నీరు వచ్చినాయి సార్. దానివల్ల నాకే 3 ఎకరాలు సాగు చేసుకోవడం వల్ల పత్తికి నీరు అయిపోయినాయి సార్. మందు కొట్టుకోవడానికి కూడా మందు కొట్టుకోవడానికి లేనప్పుడు కూడా మందు కొట్టుకోవడానికి లేకపోయినా సార్ బాగా నీరు మందు కొట్టుకోవడం జరిగింది. అది అట్లాగే పత్తి కరెక్ట్ పూత వచ్చింది. పూత వచ్చేట ఎండిపోయాయని గుంతలో నీరు ఉండింది కాబట్టి నాకు పత్తి బాగా లాభం వచ్చింది సార్. ఇప్పుడు తమ్ముడు చెప్పిన మాట మీరు విన్నారు. ఒక పంట సంజీవని కింద ఒక పంట కుంట దువ్వాడు. సైజ్ ఎంతమా? 10 సార్ మా సైజు. 10 × 2. దానివల్ల వర్షం పడింది, నీళ్లు వచ్చాయి, పంట పూర్తిగా వచ్చింది. ప్రతి ఒక్క రైతు ఒక పంట కుంట దువ్వుకుంటే పంట సంజీవని కింద మీ కష్టాలు తీరుతాయి. దాంట్లో పెట్టుబడి ఏమీ లేదు, గవర్నమెంటే పెట్టుబడి ఇచ్చాం. కానీ మీలో ఒక స్వార్థం ఉంది. ఆ స్వార్థం ఏంటంటే నా పొలంలో ఒక్క సెంటు కూడా పోకూడదు, నీళ్లు మాత్రం రావాలి. అవునా కాదా? ఇది దురాశ అవునా కాదా? మీరే చెప్పండి. ఎందుకు అనంతపురం జిల్లాలో ఎటు చూసినా ఒక్క చెట్టు ఉండదు? గట్టు పైన కూడా మీరు చెట్టు పెట్టరు. గట్టు పైన చెట్టు పెడితే నీడొస్తుంది, పంట పోతుందని అసలు చెట్లే పెట్టకుండా మీ జిల్లాను చూస్తే కరువు జిల్లాగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండే పనులు ఇవన్నీ. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పామిడి మీరు చూస్తే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే మండలం ఇది. రాష్ట్రంలోనే పెద్ద హీట్ ఎక్కడైనా ఎక్కువ ఉందంటే అది కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పామిడి. అవునా కాదా? అవునంటే గట్టి చప్పట్లు కొట్టండి. ఈ టెంపరేచర్ మనం తగ్గించలేమా? ఈ హీట్ తగ్గించలేమా? తగ్గిస్తాం. దానికి ఏ విధంగా తగ్గించాలి? చెట్లు పెట్టుకోవాలి, కొన్ని గార్డెన్లు పెట్టుకోవాలి, నీళ్లు ఇక్కడ పడిన వర్షాన్ని ఇక్కడనే భూగర్భ జలాలుగా మార్చాలి, అందరి నీవా రావాలి. ఆ నీళ్లు కూడా అన్ని చెరువులు పెట్టుకుంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాలో టెంపరేచర్, ఇప్పుడు బెంగళూరు టెంపరేచర్ పెనుగొండ వరకు వస్తూ ఉంది. మంచి క్లైమేట్ అది. దాన్ని ఇక్కడ కూడా వస్తే కొంత టెంపరేచర్ తగ్గితే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆ తమ్ముడిని స్ఫూర్తిగా తీసుకొని పామిడి మొత్తం ఉద్యమంగా చేస్తాం. పంట సంజీవని కింద పంట కుంటలు తవ్వుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. థ్యాంక్ యూ. నేను ఒకటే నా జన్మదినం సందర్భంగా అడుగుతున్నా మిమ్మల్ని. నేను ఈరోజు రావాల్సిన అవసరం లేదు, ఒక ఆడబిడ్డ చెప్పినట్టు.
నేను ఈరోజు అమరావతిలో ఉంటే అందరూ వచ్చి నన్ను కలిసేవాళ్ళు. కుటుంబంతో ఆనందంగా కూర్చోవచ్చు. మీరు కష్టాల్లో ఉన్నారు. మీలో ఒక బాధ్యత పెంచాలని, మీకు కూడా గుర్తు చేయాలని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నాను. నేను అవసరమైతే ప్రతి జన్మభూమిలో ఇక్కడికే అనంతపూర్కే వస్తా, అనంతపురం చేసుకుంటా. ఎప్పటిదాకంటే అనంతపురం జిల్లాని కరువు రహిత జిల్లాగా తయారు చేసే వరకు నేను ఒక ప్రతిజ్ఞగా దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని కోరుతున్నా, ప్రతి ఒక్క రైతు ఒక పంట కుంట నాకు బహుమానంగా ఇవ్వాలి. ఇస్తారా? ప్రతి ఒక్క రైతు ఒక పంట కుంట నాకు బహుమానంగా ఇవ్వండి, తోవండి, దానికి డబ్బులు ఇస్తా, కూలీలు పెడతాం. కానీ మీరు చేయాల్సిన మీ భూమిలో ఇది ప్రారంభించండి. నేను చేసే పని హంద్రీనేవా కాలు వెడల్పు చేస్తా, అన్ని చెరువులకు నీళ్లు తీసుకొస్తా, భూగర్భ జలాలు పెంచుతా. రాబోయే రోజుల్లో అనంతపూర్ అంటే కరువు కాదు, అవసరమైతే ఇప్పటికే ఇంత మునిపే తమ్ముళ్ళు చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు. 90% మీకు డ్రిప్ ఇరిగేషన్కి, అదే మరిగా ఇంకో పక్క స్ప్రింక్లర్ ఇరిగేషన్కి, రెంట్కి కూడా ఇది ఇచ్చాను. బిందు సేద్యం వీటికి కూడా ఇది ఇచ్చాను 90%. ఎందుకు ఇచ్చానంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా. 90% సబ్సిడీ తీస్తే 1 ఎకరా నీళ్లు 2.5 ఎకరాలకు పెట్టుకోవచ్చు. ఇంకో పక్కన మల్చింగ్ కూడా చేసుకుంటే ఆ ప్లాస్టిక్ పేపర్ పెట్టి ఎక్కడ చెట్టు ఉంటే అక్కడే కానీ ఇవ్వగలిగితే దానివల్ల దిగుబడి పెరుగుతా ఉంది. ఇంకా 2.5 ఎకరాలు కాదు, 3 ఎకరాలకు కూడా 3-4 ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. దానికోసమే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మేమందరం ఒక్కొక్క పంట కుంటను పంట సంజీవని కింద నేను అడిగేది మిమ్మల్ని నా జన్మదిన కానుకగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మళ్ళా మాట తప్పకూడదు. ఓకే. చివరిగా శ్రీ గుత్తా హరి, బత్తాయి రైతు. సభకు నమస్కారం. నా పేరు గుత్తా హరి, సింగనమల నియోజకవర్గము, గాలిదిన్నె మండలము. సార్, నేను పంటకుంట లాస్ట్ ఇయరే తవ్వినాను. మీ దయ వల్ల ఇరిగేషన్ మంచిగా నీళ్లు సబ్సిడీ వాటర్ అందింది మాకు. దానివల్ల బత్తాయి పంట బాగా వచ్చింది పంటకి సార్. మాకు మీ దయ వల్ల మంచి పంట పండింది సార్. నాకు మంచి వర్షం వల్ల. గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు సింగనమల నియోజకవర్గం తరఫున సార్. మీరు ఇచ్చిన పిలుపు మేరకు సింగనమల నియోజకవర్గంలో అదనంగా పంట కుంటలకు కలెక్టర్ గారు అవకాశం ఇవ్వడం, మా రైతులు మా కార్యకర్తలందరూ కూడా దాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు 500 హెక్టార్లకు గార్లదిన్నె మండలానికి చీనీ తోటకు అనుమతి ఇవ్వడం, మా రైతులు హర్షధ్వనులతోటి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. ధన్యవాదాలు సార్. నీరు ప్రగతి జల సంరక్షణ ఉద్యమ ప్రారంభ మహోత్సవం, అలాగే 4 లక్షల పంట కుంటల సమితి అంకిత సమావేశంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 90 రోజుల పాటు మనం జరుపుకోబోతున్నటువంటి నీరు ప్రగతి ఉద్యమం నేపథ్యంలో, అలాగే 3,42,000 పంట కుంటలు తవ్వి రాష్ట్రాన్ని దేశంలో
తొలి స్థానంలో నిలిపినటువంటి ఈ సందర్భంలో మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు శ్రీ జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చిరంజీవి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చిరంజీవి అంటున్నానంటే ఆయనకు 68వ జన్మదినోత్సవం, నాకేమో 72, అందుకని వారి చిరంజీవిని సంబోధిస్తున్నా. సార్, ఈ రాష్ట్రంలో నీటి విషయంలో మీరు చేస్తున్నటువంటి కృషి హర్షణీయమైంది. మీరేమో రాత్రి మౌల్లో కష్టపడుతున్నారు నీళ్ల విషయంలో. ఇక్కడ ఏమాత్రం కూడా రాజకీయం లేదు. మిగతా వాటిల్లో మీరు దురంధరులు రాజకీయం చాలా మాట్లాడతారు. ఈ విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని శంకించడం లేదు. నేను మనోజేది ఒకటే, మీరు మామూలుగా చెప్తా అంటారు, ఇప్పుడు కూడా ఏదో చెప్పారు 3 నెలల లోపల హద్దు అవుతుంది. అది మీ ఆశయం, మీ కళ. కానీ ఆ పనులు చేయడానికి అధికారుల వైపు నుంచి, ప్రజల వైపు నుంచి, అన్నిటిపైకి ఆ దేవుడి నుంచి కూడా మీకు ఆశీస్సులు కావాలా. అందువల్ల నేను మనవి చేసేదేమంటే, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నేను ఒకటే మనవి చేస్తున్నా, పోలవరం అత్యంత ప్రధానమైనటువంటి ప్రాజెక్టు. ఇది నెహ్రూ గారి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు వరకు అందరూ కలలు కంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు దురంధరులు. కొంత మన ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో కొంత బాగులేదు అనేటువంటి మాట కూడా మేము చెవుల్లో విన్నాం. అయినా కూడా ఆయన తన పట్టుదలతో, తన శక్తియుక్తులతో ఆ పోలవరాన్ని సాధించాడు. నిజంగా హ్యాట్స్ అప్ టు యూ చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎవరికి అనుమానం లేదు. సార్, మీరు రోజంతా ఎక్కువ కలలు కంటారని నా అభిప్రాయం. సార్, ఎట్లా మీరు 2019లో పోలవరం పూర్తి చేస్తామంటారు? నిన్న మీరు కలగన్నారా? మొన్న ఒక మిషన్ 80 కోట్ల రూపాయలు ఏమో ఖర్చు పెడితే నాశనం అయిపోయి. దాన్ని తెప్పించాలంటే మళ్ళా మీకు 3 మాసాలు 4 మాసాలు పడుతుంది. నేను మనవి చేసేది ఒకటే, ఆయన ఆశయమేమో బాగానే ఉంది. ఇప్పుడు 3 నెలల్లో నేను వైడన్ చేస్తాను కెనాల్ అంటున్నారు. నేను అంతకంటే మీకు ఎక్కువ చెప్పలేదు. మీ ఆశయం బాగుంది. అవసరమైతే లోకేష్ ఒక మూల, మీరు ఒక మూల కూర్చొని రే నువ్వు అక్కడి నుంచి చూడరా, నేను ఇక్కడి నుంచి చూడరా కూడా అంటారు. కానీ ఎన్ని వేల మంది పనిచేయాలా? అందరికీ మీ అంత చిత్తశుద్ధి ఉందా? దీని అన్నిటిపైన ఆ దేవుడు కూడా కరుణించాలి కదా. నేనేమంటున్నా అంటే, ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే మనవి చేసేది, ఈయన చాలా కళలు కంటున్నాడు. ఈ కళలన్నీ తొందరలో నెరవేరాలంటే మళ్ళా మనం అందరం మన బాగు కోసం, మన పిల్లల కోసం ఆయన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటి మాట దయచేసి మర్చిపోవద్దండి. నేనేమో ఆయన్ను కృష్ణ చేయాలి లేదు కాదు. సార్, నేను మొదటి నుంచి తెలుగుదేశాన్ని వ్యతిరేకించిన వాడిని, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాడిని. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి కుళ్ళిపోయి వాసన పడతా అంటే ఇక దాన్ని భరించలేక బయటకు వచ్చాను. సార్, ఎన్నన్నా చెప్పండి మీరు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇంత కులాభిమానం ఉంటుంది. లేదని ఎవరైనా చెప్తే వాళ్ళ ఆత్మను మోసకం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్లకు నా నమస్కారాలు. వాళ్ళు మహాత్ములే. నేను మనం చేసేది ఒకటే, నాకు అంత ఉందండి కులాభిమానం. అయితే నేను ఎవరిని ఇతర కులాలని ద్వేషించేవాడిని కాదు. నాకు జగన్ పక్కన పోవాలని. ఏం చేస్తాడు వాడు? జగన్ ఏం చేయలేడు. వాడు వెధవ. ఐఎమ్ సారీ, వెధవలను కూడా తప్పేమో, వద్దు వెధవ అనే మాట ఉపసంహరించుకుంటా. ఏమీ చేయలేడు. విధిలేని పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీలో చేరినా. ఎందుకు చేరినా? ఒకవేళ ఎవరికి ఏదున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఇవాళ ఉన్నటువంటి లీడర్స్ లో ఈజ్ ది మ్యాన్. ఈయన ఒక్కడే ఆ యోగ్యత, ఆ శక్తి ఉంది. అందువల్లే
తెలుగుదేశం లేక చేరాను తప్ప ఈయనేదో నాకు మంత్రి పదవి ఇస్తాడు, కిరీటం పెడతా అనేది మాత్రం నాకు ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రాష్ట్రానికి కొంత మంచి పనులు చేస్తున్నాడు. ఎంత అవస్థపడుతున్నాడో, ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నాడో ఆ దేవుడికి ఎరుక. నీళ్ళ విషయం అడిగితే సరే ఎస్, అది మరి ఇంజనీర్లతో మాట్లాడి ఎస్ అంటాడో, లేకపోతే ఆయనకు సబ్జెక్టు ముందే తెలిసి ఎస్ అంటాడో నాకు తెలియదు. ఇవాళ వైడనింగ్ చేస్తే నిజంగా మన జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మరి దానికి డబ్బు ఎక్కడి నుంచి సార్ తమ దగ్గర లేవు. ఎంటీ ఊరికి కథలు చెప్తున్నారు మాకు. అయినా నాకు నమ్మకం ఉంది, అప్పో సప్పో చేసి బంగపోయో బతిమాలో ఏదో 10 రూపాయలు తీసుకొచ్చి గోళ్ళు పెట్టిస్తారు. కానీ మీ ఆఫీస్ అందరూ పనిచేస్తే మీరు కొంతవరకైనా నాట్ కంప్లీట్ చేస్తారని నాకైతే నమ్మకం లేదు. మళ్ళా మీరు ముఖ్యమంత్రి అయితే తప్ప ఏమీ కంప్లీట్ కావు. నేను మనవి చేసేది ఒకటే సార్, 100 ఏకర్స్ లోపల సాగున్నటువంటి భూములు, ఆ చెరువులన్నీ కూడా మీరు దాన్ని బూట్ చేసి పర్కులేషన్ ట్యాంక్స్ చేస్తే మా జిల్లాకు చాలా ఉపయోగం. రెండవది సార్, కృష్ణదేవరాయలు ఎప్పుడో కట్టించినటువంటి ట్యాంకులు తప్ప ఈ 47 నుంచి ఈనాటి వరకు మాకు ఒక్క కొత్త చెరువు కూడా లేదు ఈ జిల్లాలో. నేనేం మనవి చేస్తున్నా అంటే, మీకు మా రైతులందరూ బీదవాళ్ళు, మేము ఫ్రీగా మీకు ల్యాండ్ ఇవ్వలేము. కానీ ఏ ఆటంకాలు లేకుండా, ఏ కోర్టు ఆటంకాలు కానీ మరొకటి కూడా లేకుండా మేమే స్వచ్ఛందంగా మీకు భూములు ఇస్తాం. దయచేసి మీరు మాకు చిన్న చిన్న కుంటలు కట్టిస్తే మీ హంద్రీ నివాస్ సార్ సఫలమవుతుంది. మాకు నీళ్లు పారబెట్టుకోవడానికంటే కూడా మాకు బోర్లలో నీళ్లు వచ్చే మార్గము, మాకు ఏది డ్రిప్ సిస్టమ్ వస్తే చాలు సార్. విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. మేము కాదు, మేమేముంది లేదు, ఇంకో 10 ఏళ్ళలో బతుకుతాం పోతాం. కానీ మా సంతానం, మా రాబోయేటువంటి మా మనవాళ్ళు, మా కుమారులు అందరూ కూడా 10 కాలాల పాటు మీ పేరు చెప్పుకొని బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను మనవి చేసేది ఒకటే, మీకు దయచేసి ఎవరైనా ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు మేము భూమి ఇస్తామని వాళ్ళు రాసిస్తే మీరు కుంటలు వెంటనే తోమని చెప్పి మా కలెక్టర్కో లేకపోతే మా ఇంజనీర్లకో చెప్తే మాకందరికి బాగుంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం 100 ఎకరాల లోపల ఇరిగేషన్ ఉన్నటువంటి వాటికన్నిటి కూడా మీరు కంప్లీట్గా బంద్ చేసి దాన్ని పర్కులేషన్ ట్యాంక్ కింద మారిస్తే కొన్ని వేల ఎకరాలు మారుతుంది. మళ్ళా మాకు మరొక కృష్ణదేవరాయలు వచ్చాడని అనిపించుకుంటాం. కాబట్టి దయచేసి ఈ రెండు తమరు దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొక మారు మీ జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలుపుకుంటూ ఇంతకంటే మహోన్నతమైనటువంటి పేరుతో మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. హలో మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నీరు ప్రగతి ఉద్యమ సందేశం. సభాధ్యక్షులు ఏంటా కొంచెం వాల్యూమ్ సభాధ్యక్షులు గౌరవనీయులు సాయినాథ్ గౌడ్ గారు, సారీ విజేంద్ర గౌడ్ గారు వాళ్ళ బ్రదర్ని జ్ఞాపకం ఉందిగా. ఆయన ఆ రోజు పార్టీలో ఎనలేని సేవలు అందించాడు, అందుకనే ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాడు. శాసనసభ్యులు విజేంద్ర గౌడ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు దివాకర్ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, స్థానిక సంస్థల నాయకులు,
జిల్లా కలెక్టర్ గారు నాకు అమ్మాయికి సరిగా క్యాచ్ చేయడం లేదు. సార్లు చెప్తాను నీకు. వేదిక పైనున్న నీటి వనరుల శాఖకు సంబంధించి సెక్రటరీ, అధికారులు, జిల్లా కలెక్టర్లు ఇద్దరు, ఒక ఆయన కొత్తగా వచ్చి జాయిన్ అయ్యే కలెక్టర్, ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు సేవ చేసిన కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం, అదే మరి నేను పామిడికి వచ్చినప్పుడు నాకు ఎంతో అభిమానం చూపించిన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడికి వచ్చినప్పుడు మిత్రులు కొంతమంది మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా విషయాలు, ఒక విషయంలో చెప్పాలంటే ఒక చిన్న పని చేస్తే జీవితంలో ఎంత సౌలభ్యం ఉంటుంది, ఎంత వెసులుబాటు వస్తుందో కూడా చెప్పారు. ఒక రైతు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాడు. మీరు ఒకసారి చూస్తే 90% సబ్సిడీ ఇచ్చాం. ఆయన చైతన్యంతో ముందుకు వచ్చాడు. 6 ఎకరాల్లో పెట్టుకున్నాడు. ఒక పక్క పూలు వేశాడు, ఒక పక్క పండ్ల తోటలు వేశాడు. ఇప్పుడు అతనికి 12 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఒక ధీమా వచ్చింది. అందులో నికర ఆదాయమే 6 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ప్రభుత్వం ఆయనకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. అదే మరి ఇంకొక రైతు మీరు చూస్తే ఒక ఫామ్ పాండ్ కట్టాడు. దానివల్ల చీనీ పంట వేసుకున్నాడు. బ్రహ్మాండంగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, మనము చేసే పనుల వల్ల మన జీవితాల్లో ఎంతో ఆనందం కానీ కష్టాలు కానీ పూర్తిగా తీరిపోయే పరిస్థితి వస్తుంది. ఇంత మునిపే దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, మీరు చాలా కలలు కంటున్నారు, అదే మరి చాలా తొందరగా ఆలోచిస్తున్నారు, ఎక్కడ డబ్బులున్నాయని కూడా అడిగారు. వాస్తవం అది. విభజన జరిగింది, కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు కూడా పెట్టుకొని వచ్చాం. మామూలు అప్పు కాదు. ఒక సంవత్సరం మీరు చూస్తే మనకు వచ్చిన ఆదాయంలో తెలంగాణతో కంపేర్ చేసుకుంటే 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో మన జీవితాన్ని మనం కొనసాగించాం. ఇంకో పక్క రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, 22 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. నేను కూడా చెప్పుండొచ్చు, నా దగ్గర డబ్బులు లేదు, నేను చేయలేనని. నేను ఒకటే ఆలోచించాను, నన్ను నమ్మారు, విశ్వసించారు, నాకు అధికారం ఇచ్చారంటే అది మీరు ఆలోచించింది ఈ కష్టకాలంలో నేను తప్ప ఎవ్వరు కూడా మీకు న్యాయం చేయలేరనే ఉద్దేశంతోనే ఆ రోజు మీరందరూ కూడా ఓట్లేశారు. అందుకే నేను ఆలోచించాను. ఎక్కడ నా ధైర్యంలో ఎక్కడ కూడా నేను అధైర్యపడలేదు. కష్టాలున్నాయి, అవి తాత్కాలికంగా ఉంటాయి. దానికి అదనంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఉదు సైక్లోన్ వచ్చింది, కరువు వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఈ జిల్లాలో మీరు చూస్తే పోయిన సంవత్సరం 570 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ 1030 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కానీ అదే మాదిరిగా ఏదైతే వాతావరణ బీమా కానీ రెండు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒక మాట చెప్పాను, కష్టాలున్నాయి, రైతులకు తప్పకుండా ఇస్తానని చెప్పాను. పంటేసుకునే మునిపే మీ ఇంటికి ఆ డబ్బులు పంపించే బాధ్యత చేస్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం కరువు వస్తే కరువుని సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ఏదో మీకు ఆర్థిక సహాయం చేస్తూ పోతే
మీ జీవితాల్లో ఎప్పుడు కూడా వెసులుబాటు రాదు. ఆ విషయమే నేను ఆలోచించాను. నేను ఒక సవాలుగా తీసుకున్నాను. అనంతపురం జిల్లా కరువు జిల్లా కాదు, అనంతపురం జిల్లా పేదవాళ్ళ జిల్లా కారాదు. అందుకే నేను ఒక సంకల్పం చేసుకుని ఎట్టి పరిస్థితిలో అనంతపురిని అభివృద్ధి చేయాలి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ అనంతపురం జిల్లా. నేను కూడా నా కార్యక్రమాలు చాలా వరకు ఇక్కడి నుంచే ప్రారంభించాను. మీరు ఒకసారి చూస్తే మీకోసం యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాను. పాదయాత్ర కూడా 2808 కిలోమీటర్లు నడిచాను. ఈ జిల్లాలో ఉండంగానే నా కాలు కూడా మెరుగులుపడి కాలు దెబ్బతింటే అయినా అధైర్యపడకుండా కుంటుకుంటూనే రాష్ట్రం మొత్తం తిరిగా. ఎందుకంటే ఒక పట్టుదల ఉంది, సంకల్పం ఉంది. సమస్యలు వస్తాయి, సమస్యలను అధిగమించాలి తప్ప సమస్యలు చూసి భయపడే సమస్య లేదనే ఉద్దేశంతో విశాఖపట్నం వరకెళ్ళి తర్వాతనే దానికి అక్కడ ఎండప్ చేశాను. ఆ రోజే నేను డిసైడ్ చేసుకున్నాను, రైతులకు కష్టాలున్నాయి. అనంతపురం జిల్లా దానికి ఉదాహరణ. అందుకే నేను ఆ రోజు అనౌన్స్ చేసింది. ఆ రోజు మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అనౌన్స్ చేసిన తర్వాత విభజన కూడా జరిగింది. కష్టాలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు తెలంగాణ ఉంది, 1,00,000 రూపాయలు చేశారు. అదే మాదిరిగా మొత్తం కూడా ఇన్స్టాల్మెంట్లో ఇచ్చారు. నిన్న మొన్న యూపీలో ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన దాని మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1,00,000 రూపాయలు సన్నకారు చిన్నకారు రైతులకు ఇచ్చారు. నేను ఆలోచించాను, మీ కష్టాలు తీరాలి, రైతులందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకే అందరి రైతులకు 1,50,000 రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత 50,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాను. అంత మునిపే మీరు చూస్తే నేను రైతు పోరుబాట కూడా ఈ జిల్లాలోనే ప్రారంభించాను. ఆ రోజు జరిగిన అన్యాయం పైన పోరుబాట చేసి ఆ రోజు 23 జిల్లాల్లో హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో నేను పోరుబాట చేసి 15-20 కిలోమీటర్లు నడిచాను. నిరసన తెలియజేశాను. దానికి కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాను. నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మీరందరూ సహకరిస్తే మీ కష్టాలు అధిగమించడం కష్టం కాదు. నాకు కావాల్సింది మీ ఆశీర్వాదాలు కావాలి, అభిమానం కావాలి, సహకారం కావాలి. అది చేయగలిగితే ఈ జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. పేదరికం పోవాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నీళ్లన్నిటికీ మూలం. నీళ్లు లేకపోతే కరువు వస్తుంది, నీళ్లు లేకపోతే అనారోగ్యం వస్తుంది, సరైన మంచినీళ్లు లేకపోతే. ఈరోజు భగవంతుడు మనలందరినీ సకలాంగులుగా పుట్టించినా మనం సరిగా జాగ్రత్తలు తీసుకోలేకుండా ఈ ఫ్లోరైడ్ నీళ్లు వెన్ని తాగి వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చాం. ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో అందరూ మాట్లాడుతున్నాం నీటి ప్రాముఖ్యత గురించి. కానీ ఆ నీరు ఏ విధంగా వస్తుందో మాత్రం మర్చిపోతున్నాం. ఎక్కడో నుంచి రాదు. కావాలంటే నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకోవచ్చు, లేకపోతే మీకు కావలసిన ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ సెల్ ఫోన్లు కానీ వేరే దేశాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు. కానీ నీళ్లు మాత్రం మనం ఇక్కడనే
ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడు వర్షాన్ని ఇస్తున్నారు, కానీ ఆ వర్షం మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ లాంటి జిల్లాలో తక్కువ వర్షాన్ని ఇస్తున్నాడు. ఈ జిల్లాలో దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. కానీ ఆ నీళ్లు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయాం. అందుకనే నేను ముఖ్యమంత్రి అవుతానే ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు అక్కడ వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చమని. ఎప్పుడో కృష్ణదేవరాయలు చెరువులు కట్టారు, తవ్వారు, చెట్లు పెట్టారు, వాతావరణాన్ని మార్చారు. మనం ఇటీవల కాలంలో అన్ని బాధ్యతలు మర్చిపోయాం. ప్రజల్లో చైతన్యం లేకగాని పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల కానీ మనం దెబ్బతిన్నాం. అందుకని ఒక జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. ఈ రాష్ట్రంలో నీటి భద్రత ఇవ్వాలని, తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే వర్షపు నీళ్లు వచ్చినప్పుడు ఏ ఊరికి ఆ ఊరు ఒడిసి పట్టుకుని ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. చిన్న చెరువులున్నాయో ఆ చెరువులో నరేగా కింద మీకు ఉపాధి కల్పిస్తూ, కూలీ పనులు కల్పిస్తూ మీ ద్వారా చేపిస్తాం. ఈ రెండు మీరు చేసుకోగలిగితే అన్ని చెరువులు రిపేర్ అవుతాయి. ఈ చెరువులన్నీ కూడా ఒక్కొక్కసారి చూస్తే మన పెద్దవాళ్ళు గొలుసు కట్టు చెరువులు కట్టారు. ఒక చెరువులో నీళ్లు చెరువు నిండగానే కిందికి వెళుతుంది. ఒక్కొక్క చెరువు 20-30 చెరువులకు వెళుతుంది. ఆ విధంగా రాగలిగితే అన్ని చెరువుల్లో నీళ్లుంటాయి. కొన్ని చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి, గండ్లు పడ్డాయి, పూర్తిగా బండు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అవన్నీ రిపేర్ చేసుకోవాలి. 30,000 చెక్ డ్యాములు కట్టాం, ఉన్నాయి, అవి కూడా పూడిపోయినాయి. దాంట్లో మట్టి దీమని ఆదేశాలు ఇచ్చాను. అదే సమయంలో ఎక్కడ చెక్ డ్యాములు ఇంకా 20,000 చెక్ డ్యాములు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా ఇస్రో సహాయంతో ఒక ఎస్టిమేట్ చేశాం. దానికి కూడా ఈ సంవత్సరం పూర్తి సహకారాన్ని ఇచ్చి 20,000 చెక్ డ్యాముల్ని నరేగా కింద కానీ, నీరు చెట్టు ఏ జలవనరులు కానీ ఇవ్వాలనుకున్నాను. ఇది పూర్తి చేసుకుంటే చాలా వరకు నీళ్లు నిలువ పెట్టుకునే అవకాశం వస్తుంది. నా ఆలోచన ఒకటే, పరిగెత్తే నీటిని నడిపిద్దాం, నడిచే నీటిని నిలబెట్టుకుందాం. ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకుందాం. మీ ఊరిలో పడిన నీళ్లు వర్షం మీ ఊరిలో నిలబెట్టుకోవాలి తప్ప పక్క ఊరికి కూడా పోకుండా పోటీపడి మీరు చేయగలిగితే ఇంకా మీ జీవితాల్లో కష్టాలు ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇంకొక మాట చెప్పాను. ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట సంజీవని, పంట కుంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. పోయిన సంవత్సరం ప్రారంభించాం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకెళ్లాం. దేశంలో 6,50,000 పంట కుంటలు దొరికితే అందులో 3,42,000 పంట కుంటలు మన రాష్ట్రంలో దొవ్వామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో ఇప్పటికే 56,000 పూర్తి చేశాం. ఈ జిల్లాలో 85,000కు పోతున్నాం. 1,00,000 దాటాలి. 1,00,000 పంట కుంటలు దొవితే అక్కడి నుంచి నేను ఆలోచించేది, ఇప్పుడే దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. పిఏబిఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చిత్రావతి ఉంది, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, అదే మరి ఇంకొక పక్కన చూస్తే బీటీపీ కానీ, అదే మరిగా పేరూరు కానీ ఇలాంటివి కూడా నీళ్లు రాకుండా ఉన్నాయి. అవన్నీ పూర్తి చేస్తాం. నేను ఈ సంవత్సరం మీకు ఒకటే హామీ ఇస్తున్నాను. బీటీపీ కానీ పేరూరు కానీ పనులు ప్రారంభించే బాధ్యత ఈ సంవత్సరమే ఈ బడ్జెట్లోనే తీసుకుంటాం. అదే సమయంలో మనం అనుకున్న 1,00,000 పంట కుంటల్ని చెరువులన్నీ రిపేర్ చేసుకోవడం,
గొలుసు కట్టు చెరువులు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చేస్తాం. ఇది చేసిన తర్వాత హంద్రీ నీవా ఇప్పుడే నేను చెప్పాను, ఆ నీళ్లకు శ్రీకారం చుట్టాం. 2500 క్యూసెక్స్ మాత్రం 2000 క్యూసెక్స్ మాత్రం వస్తున్నాయి. రాబోయే సంవత్సరంలో 90 రోజుల్లో కాలువలు వెడల్పు చేసి 3800 క్యూసెక్స్ తీసుకొస్తాం. ఆ సంవత్సరం మళ్ళీ ఆ కాలువలకు లైనింగ్ చేసి 5000 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి అన్ని చెరువులకు అన్ని రిజర్వాయర్లకి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఆ తర్వాత ఇంకా కొత్త చెరువులు పడితే అవి కూడా తవ్విస్తాం. నీళ్లనేది రెండు మార్గాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడం, 2 నదుల అనుసంధానం చేయడం. చాలా మంది అన్నారు, ఇప్పుడు కూడా మాట్లాడారు ఎంపీ గారు, పోలవరం సాధ్యమా 2019 కని. మనిషి అనుకుంటే పోలవరమే కాదు ఏదైనా సాధ్యమే. అదే నేను నిరూపించాలనుకున్నాను. చాలా మంది అన్నారు ఇది అసాధ్యమని. నాకు ఆ ప్రాజెక్టులో చాలా ఇబ్బందులున్నాయి. ఆనాటి పాలకులు చేసిన నిర్లక్ష్యం, పాలకుల యొక్క అవకతవకలు చూసిన తర్వాత ఎన్నో సమస్యలున్నా ఎక్కువ సమయం పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న మీరు చెప్పినట్టు ఒక మెషిన్ కూడా కాలిపోయింది. మళ్ళీ నేను విజిట్ చేశాను. అలాంటి ఇబ్బందులు వచ్చినా అవసరమైతే అధిగమించి మార్గాలు అన్వేషించాం. అందుకే 2018కి గ్రావిటీతో పోలవరం నీళ్లు పవిత్ర సంఘానికి రావాలి. కృష్ణా డెల్టాకు ఆ నీళ్లు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది అనుకుంటున్నారు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే మాకు రాయలసీమకు లాభం ఏంటని. మనకి ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయని అడుగుతున్నా. శ్రీశైలం నుంచి మనమంతా కూడా ఇక్కడికి వచ్చే నీళ్లు మీరు చూస్తే శ్రీశైలం నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో నీళ్లు వస్తాయి. హంద్రీ నీవాకు వచ్చే నీళ్లు మల్యాల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఆ నీళ్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ముచ్చుమర్రి దగ్గర కొత్తగా లిఫ్ట్ పెట్టి ఇంకా ఈ 2 ఫెయిల్ అయినా ఇంకా లోతుకు నీళ్లు పోయినా లిఫ్ట్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాను. అది కానీ ఏర్పాటైతే రాయలసీమకు తక్కువ నీళ్లున్నప్పుడు కూడా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. అదే కాకుండా ఈ యొక్క ముచ్చుమర్రి ఒక కాలువకే కాదు, అటు కేసీ కెనాలకు కానీ, ఇంకో పక్క తెలుగు గంగకు కానీ, ఇంకో పక్క గాలేరు నగిరికి కానీ, హంద్రీ నివాకు కానీ నీళ్లిచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అది వస్తే రాయలసీమకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. నీరు ప్రాణం, జలం మన బలం. అందుకే నీరు ప్రగతి అన్నాను. నీరుంటేనే ప్రగతి, అభివృద్ధి. అభివృద్ధి జరిగితేనే కష్టాలు తీరుతాయి. ఆ కష్టాలు తీరాలంటే నీటిని ఏ విధంగా పెంపొందించుకోవాలి, ఏ విధంగా సంరక్షించుకోవాలని ఆలోచించాలి. మంచి ఎండలు మీరు చూస్తున్నారు. ఎంతంటే వడగాలుపులు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తే అందరూ కాగితాలు ఎత్తుకొని బాగా ఉక్కబోస్తా ఉంటే చెమట్లన్నీ తుడుచుకుంటూ కూర్చున్నారు, పట్టుదలతో కూర్చున్నారు. నేను ఆలోచించేది కష్టం ఉన్నప్పుడే, ఎండ ఉన్నప్పుడే ఆలోచన వస్తుంది, మామూలప్పుడు ఆలోచన రాదు. అందుకే 90 రోజులు ఒక ఉద్యమ స్ఫూర్తి ఇచ్చాను. నీరు ప్రగతి ఒక ఉద్యమ స్ఫూర్తితో 90 రోజులు ప్రతి ఒక్కరూ ఈ విషయమే ఆలోచించాలి. ఇంట్లో కూర్చున్నా, బయట కూర్చున్నా నీరు గురించే ఆలోచించాలి. నీటి గురించే కలలు కనాలి. ఈరోజు మీకు కష్టాలున్నాయి. మీరు రాత్రుల్లో పడుకున్నప్పుడు కల వచ్చి ఒక పంట కుంట దువ్వాం,
పంట కుంట దువ్వి నీళ్లు వచ్చింది, వర్షం పడింది, నీళ్లు పూర్తిగా నా పంట కుంట నిండింది, భూగర్భ జలాలు పెరిగాయి, పంట బ్రహ్మాండంగా వచ్చింది, ఆదాయం పెరిగింది. ఎంత ఆనందంగా ఉంటారో ఒక కల మెరుగలాల్సిన అవసరం ఉంది. అదే నేను ఆలోచిస్తున్నా. ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసి నీటి ఎద్దడి లేకుండా చేసి ప్రతి ఒక్కరికి నీటి భద్రత ఇచ్చి తద్వారా మంచి కార్యక్రమాలు, నేను దాంతోనే సంతోషపడడం లేదు. మీరు ఇప్పుడే మాట్లాడినప్పుడు చూశారు, ఒక పక్క ఒక రైతు 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ చెప్పాడు. అనంతపురం జిల్లాలో 27,000 హెక్టార్లకు ఇచ్చాం డ్రిప్ ఇరిగేషన్. పోయిన సంవత్సరం 2,20,000 హెక్టార్లో డ్రిప్ ఇచ్చాను. లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ పూర్తి చేశాం. ఎప్పటి నుంచో రిపేర్లో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లో పూర్తి చేసి అదనంగా ఇచ్చి 3,50,000 ఎకరాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాను. ఇంకొక పక్క ఒక రైతు అన్నారు, ఒక ఆడబిడ్డ అన్నారు, నేను రైతులు ఎవరైతే ఉన్నారో మీకు వ్యవసాయమే కాదు మీ ఆదాయం పెంచే మార్గాలు ఆలోచిస్తున్నాం. వ్యవసాయంలో మనకు వచ్చే ఆదాయం 42,000 కోట్లయితే హార్టికల్చర్లో వచ్చే ఆదాయం 50,000 కోట్లు. అదే పాలలో లేకపోతే డైరీ కానీ పౌల్ట్రీ కానీ అదే మరి గొర్రెల్లో కానీ వచ్చే ఆదాయం చూస్తే 60,000 కోట్లు. అదే చేపల్లో వచ్చే ఆదాయం 40,000 కోట్లు. నేను అందుకని మనుషుల గురించి ఆలోచించడం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, పేదవాళ్ళకి నేను అండగా ఉంటాను, పెద్ద దిగ్గా ఉంటాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఎన్టీఆర్ భరోసా కింద 1000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. నెలవారీగా పంపిస్తున్నాను. ఉద్యోగస్తులకు జీతం ఎట్లయితే ఇస్తామో, 1 ఎకరా భూమి ఉంటే రైతుకు ఏ విధంగా అయితే ఆదాయం వస్తుందో అదే విధంగా నేను నెలకు 1000 రూపాయలు ఇస్తున్నా. రెండోది 5 కేజీల బియ్యం, ఎక్కడా ఇబ్బందులు లేకుండా బియ్యాన్ని ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఆలోచించాం, బియ్యం వద్దనుకుంటే రాగులు కానీ సజ్జలు కానీ పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇదే కాకుండా ఎవరైనా చనిపోతే అభద్రతా భావం ఉండకూడదని 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇంకో పక్క మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాను. హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు, వైద్య పరీక్షలు, ఒకప్పుడు మెషిన్లు పనిచేయకపోతే అవన్నీ పనిచేపిస్తున్నా. కడాన ఎంత జాగ్రత్త తీసుకుంటున్నానంటే వారంలో 7 రోజులుంటే 7 కలర్లు పెట్టి బెడ్ పైనుండే బెడ్షీట్ కూడా దినానికి ఒక కలర్ మీద బార్డర్ పెట్టి చేస్తున్నానంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చేయడానికి వీలు లేదు. ఒక బాధ్యత పెంచాలని చేస్తున్నాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, నీతివంతమైన పాలన ఇవ్వాలనుకుంటున్నాను, సమర్థవంతమైన పాలన ఇవ్వాలనుకుంటున్నాను. ఏ పేదవాడు ఎవరి దయాదాక్షిణ్యాలపైన కాకుండా ఈ ప్రభుత్వం చేసే అన్ని వసతుల ద్వారా మీ జీవితాల్లో వెలుగు రావాలని కోరుకుంటున్నాను. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్టిఫికెట్లు కావాలంటే రోజుల తరబడి తిరిగే పరిస్థితి. ఒక పంచాయతీలో ఒక మున్సిపాలిటీలో క్లియరెన్స్ ఇవ్వాలంటే దానికి కూడా అమ్యామ్యాలు ఇచ్చే పరిస్థితి. ఇంకో పక్క అన్ని డిపార్ట్మెంట్లో ఆలసత్వం, అవన్నీ కూడా తీసేశాం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చే వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. అవి కూడా రాబోయే రోజుల్లో అన్ని చేస్తే చాలా వరకు క్లారిటీ వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఒక్కడికి ఈ రాష్ట్రంలో చేయూతగా ఈ ప్రభుత్వం ఉండాలి, అండగా ఉండాలి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఇమ్మీడియట్ గా గుర్తించి వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళ కానుపోయే వరకు చూసుకోవడం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి మళ్ళా ఇంటికి తీసుకురావడం,
ఆ పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేసి వాళ్ళందరినీ ఆదుకోవాలని వాళ్ళకు కూడా 6,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తున్నా. ఇవన్నీ కాకుండా అదే మాదిరిగా ఎవరన్నా చనిపోతే ఒకప్పుడు హాస్పిటల్ని తీసుకురావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే చనిపోయిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక ఫోన్ చేస్తే నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నా. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు శ్రద్ధ తీసుకోవాలని, అదే మరి గ్రామంలో అన్ని వస్తువులు కల్పించాలని, పట్టణాల్లో అన్ని వస్తువులు కల్పించాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవి చేస్తూనే ఈరోజు మీ ఆదాయాన్ని పెంచాలని మీరు ఒకసారి చూడండి. కరెంట్ ఇస్తున్నాం. అదే మరి ఎస్సీలకు ఎస్టీలకు 75 యూనిట్ల కరెంటు ఉచితంగా 210 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. బియ్యం ఇస్తున్నాను. అదే మార్గం మీద పెన్షన్ ఇస్తున్నాం, బీమా ఇస్తున్నాం, పేద పిల్లల్ని చదివిస్తున్నాం, స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే కరెంటు కూడా ఇచ్చాం, ఎల్ఈడి బల్బులు ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చానంటే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాయి, ఇంకొక పక్క మీ ఖర్చులు కూడా తగ్గించే విధంగా చేసి మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి ఆలోచన. లేకపోతే ఈ యొక్క చేపలు పెంచుకోవడం, చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం, చేతి వృత్తులు చేయడం, దీనికి కావలసిన మెళకువలు మీలో పెంచడం. అదే సమయంలో అందుకే మీరు చూస్తే ఆలోచిస్తే అనేక మార్గాలు వస్తాయి. మీరు ఎప్పుడూ ఆలోచించుండరు. మీ ఊరిలో అన్ని కూడా మీరు చూడండి, సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, మరుగుదొడ్డి కట్టిస్తున్నాం. జూన్ 2వ తారీఖు లోపల ప్రతి ఒక్క ఇంటికి వంట గ్యాస్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దేశంలో ఎక్కడా జరగల ఇవన్నీ చేసిన తర్వాత మీ ఆదాయం పెంచడానికి మీ పశువులకు కూడా గడ్డికి కూడా 50% సబ్సిడీ ఇస్తున్నాం. ఏదైనా కాన్సంట్రేట్ ఫీడ్ కావాలన్నా సైలేజ్ ద్వారా దానికి కావలసిన గడ్డి కానీ సైలేజ్ అన్నప్పుడు మంచి ఆహారం, పౌష్టికాహారం పశువులకి, దానికి నేను స్పెషల్గా ఇప్పించి 120 కేజీలు ఒక బెయిల్ తయారు చేసి నేరుగా మీ ఇంటికే పంపించే ఏర్పాటు చేస్తున్నాను. 50% సబ్సిడీతో మీకు రేషన్ ఎట్లయితే ఇస్తున్నామో అదే పందాలో మీ వేలి ముద్రలు తీసుకొని మీ పశువులకు దానా కూడా 50% సబ్సిడీ ఇచ్చే ఏర్పాటు చేశాను. అంటే దాని ఉద్దేశం 50% మీ ఖర్చులు తగ్గితే వచ్చే ఆదాయంలో మీ ఆదాయం పెరుగుతుంది. పచ్చగడ్డి మీ ఊర్లోనే తయారు చేసి డాక్రా సంఘాల ద్వారా మీ ఇంటి దగ్గరే ఇవ్వాలనుకుంటున్నాను. అదే మాదిరిగా అనేక విధాలుగా హైడ్రోపోనిక్స్ కానీ అజోలా కానీ ఇవన్నీ కూడా విత్తనాలు అవన్నీ ఇప్పించడానికి పోతున్నాం. రైతులకు చూడండి, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని ఇప్పించాను. వర్మీ కాంపోస్ట్ ద్వారా వచ్చినంత ఎరువులు ఇప్పిస్తున్నాను, విత్తనాలు ఇప్పిస్తున్నాం, అధికార యంత్రాంగాన్ని పెట్టాను. 50% సబ్సిడీతో ఈరోజు 60-70% కూడా యంత్రాల సబ్సిడీతో ఇప్పిస్తున్నాను. అంటే మీ ఆదాయం పెంచడానికి, మీ ఖర్చులు తగ్గించడానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. అదే సమయంలో మీలో కూడా ఒక చైతన్యం రావాలి, ఒక బాధ్యత పెరగాలి. ఈ సందర్భంగా నేను అధికార యంత్రాంగాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాను. వాళ్ళ కష్టాలన్నీ ఏ విధంగా పరిష్కారం చేయాలో చేస్తున్నాను. 58 నుంచి 60 సంవత్సరాలు ఉద్యోగ వయస్సు పెంచాం, రిటైర్మెంట్ ఏజ్ పెంచాం. అదే మరి పీఆర్సీ ఇచ్చాం. ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తున్నాను. అదే సమయంలో వాళ్ళు కూడా ఆలోచించాల్సింది, పూర్తిగా ఈ ప్రభుత్వం తరఫున అవినీతి లేని పాలన ఇవ్వాలి.
ఒక్క పైసా డబ్బులు ఆశించకుండా ప్రజలకి మెరుగైన సేవలు అందించండి. నేను మీకు అండగా ఉంటా. మీ కష్టాలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజల కష్టాలు తీర్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే సమర్థవంతమైన పాలన, అదే మరి నీతివంతమైన పాలన చేయాలి. ఈరోజు ప్రభుత్వం పార్టీ కూడా పైనుండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వీళ్ళు కాకుండా కార్యకర్తలు కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తారు. పార్టీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నాయకులను ఎంపిక చేస్తాం. మీరు మా మీద విశ్వాసం పెట్టుకొని ఓట్లేస్తారు. అధికార యంత్రాంగం ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు పనిచేస్తారు. ఈరోజు నేను పార్టీ అధ్యక్షుడిని, అదే మాదిరిగా ముఖ్యమంత్రిని. అది డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే నిర్ణయం. పార్టీ లేకపోతే ఓట్లు ఇప్పించే సమయంలో కష్టాలు వస్తాయి. అదే సమయంలో మళ్లీ గెలిచిన తర్వాత ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా పార్టీ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే కోరాను మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలందరినీ, ఒక నీతివంతమైన పాలన ఇద్దాం, సమర్థవంతమైన పాలన ఇద్దాం. పేదవాడికి అండగా ఉండండి. మీరు నా మీద అభిమానం చూపించాలంటే రాష్ట్రంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సేవాభావంతో పనిచేయండి. మీరు గ్రామాలకు వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, వాళ్ళ కష్టాలు తెలుసుకోండి. ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా మీరు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వస్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోరు. వాళ్ళ గుండెల్లో మిమ్మల్ని పెట్టుకుని మిమ్మల్ని ఆరాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే కార్యకర్తలు తప్పు చేసినా చెడ్డ పేరు పార్టీకి వస్తుంది, నాకు కూడా వస్తుంది. నాయకులు తప్పు చేసినా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు మీరు చూస్తున్నారు, 67 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నాను. అయినా కూడా నాలో అధైర్యం లేదు. నాకంటే పెద్దవాడు మన దివాకర్ రెడ్డి గారు. కానీ నాకు అధైర్యం లేదు. నాకు ఒక ఆత్మవిశ్వాసం ఉంది. ఈ రాష్ట్రాన్ని 2022కి ఎన్ని కష్టాలున్నా భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తయారు చేస్తాం. 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2050కి ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా మంది ఉంటుంది. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ మనం ముందున్నాం. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ముందుకు తీసుకుపోవాలంటే ఈ కష్ట సమయంలో రాజకీయాలు కాకుండా పూర్తిగా మీరందరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములైతే అనుకున్న లక్ష్యం చాలా సులభంగా నెరవేర్చుకుంటాం. నేను అందుకనే ఒక మాట చెప్పాను, 180% ప్రజలు ఆనందంగా ఉండేట్టుగా పరిపాలనకు శ్రీకారం చుడతాం. మీ దగ్గర నుంచి నేను సమాచారం తెప్పించుకుంటాను. నిన్ననే కనెక్ట్ ఏపీ సీఎం అనే కార్యక్రమం పెట్టి మీరు ఏదైనా ఫోన్లో నేరుగా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వేరే వ్యక్తులకు ఎవరికీ చెప్పకుండా దానిపైన చర్యలు తీసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఎక్కడన్నా ఒక ప్లేస్కి పోతే ఎవరైనా మీ దగ్గర డబ్బులు తీసుకోవడం కోసం అడిగితే నేరుగా అక్కడి నుంచే నాకు ఒక మెసేజ్ ఇవ్వండి. ఒక అధికారి కానీ ఒక ప్రజానాయకుడు సహకరించకపోతే కూడా ఇవ్వండి. అన్ని కూడా నేను కంపైల్ చేసుకుంటాను. రోజువారీ సమస్యలు కూడా ఇవ్వండి. ఈరోజు త్రాగునీటి సమస్య ఉంది, లేకపోతే
ఇంకొక సమస్య కరెంటు సమస్య ఉందనో ఏ సమస్య ఉన్నా ఇవ్వండి, దానిపైన కూడా నేను శ్రద్ధ పెడతాను. ఇంతమనిపై దివాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇబ్బందులు ఉంటాయి. నేను చాలా మంది వ్యవస్థలతో పనిచేయాలి. ఒక ముఖ్యమంత్రిగా ఒక పక్క చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉండి విలేజ్ సెక్రటరీ వరకు గ్రామ సేవకుల వరకు వాళ్ళ దగ్గర పనిచేయించాలి. వాళ్ళని ఒక బాధ్యతతో పెట్టాలి, జవాబుదారీతనం తీసుకురావాలి. రెండో పక్క రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వార్డు మెంబర్ వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వరకు రాజకీయంగా మళ్ళా కాన్సన్ట్రేట్ చేయాలి. నేను బాగా చేయడం, మా మంత్రులు బాగా చేయాలి. మంత్రులు బాగా చేసి వాళ్ళ కింద నుండే ఎమ్మెల్యేలు కానీ ఆ జిల్లాలో ఉండే నాయకులు కానీ పనిచేయాలి. వాళ్ళ పోర్ట్ఫోలియోలో పనిచేయించాలి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు కూడా ఆశలున్నాయి, నాకు కూడా కొన్ని ఆలోచనలు ఆశయాలున్నాయి. రాత్రికి రాత్రే బాగోయిపోవాలని ఆశిస్తుంటాను. అన్ని సమస్యలు పరిష్కారం చేసి మీ దగ్గర శభాష్ అనిపించుకోవాలన్న ఆలోచన నాకుంటుంది. నాకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనని అమలు చేయడానికి వ్యవస్థ ఉంది. ఎవరైనా ఈ వ్యవస్థలో పనిచేయలేకపోయినా, సరైన ఫలితాలు రాబెట్టలేకపోయినా, ఎక్కడన్నా దుర్వినియోగం చేసినా అక్కడి నుంచి కూడా ఫలితాలు అనుకున్న ఫలితాలు సాధించలేం. అందుకే నేను కూడా రేపు ఒక కాల్ సెంటర్ కూడా ఇనాగరేట్ చేస్తున్నాను. 750 మంది ఉంటారు. ఉదాహరణ మీరు చూస్తే ఆ కాల్ సెంటర్ నుంచి పింఛన్లు ఇస్తే వాళ్ళందరికీ ఒక ఫోన్ చేస్తాం నా వాయిస్తో. నీకు పింఛన్ ఇచ్చాం, కరెక్ట్గా జరిగిందా, దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగాయని అడుగుతాను. అడిగిన తర్వాత అవి ఏదైనా అవునని అవకతవకలు జరిగాయంటే ఒక ఫోన్ చేస్తాం, ఎలాంటి అవకతవకలు జరిగాయని. ఎవరైనా ఒక వ్యక్తి ఇవ్వకపోతే ఏం చేయాలని ఆలోచిస్తాను. అదే మరి ఒక పెన్షన్ కానీ, ఒక ఫేర్ ప్రైస్ షాప్లో ఇచ్చే నిత్యావసర వస్తువులు కానీ, మీకిచ్చే చంద్రన్న బీమా కానీ, స్కాలర్షిప్లు కానీ, సర్టిఫికెట్లు కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు మనం ఇస్తున్నాం. ఎరువులు కానీ, రాయితీలు కానీ, ఒక ఊరిలో జరిగే ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఇచ్చే ఇల్లు కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతాను. మీరిచ్చే సమాచారం అంతా తీసుకుని అధికారులకు పంపిస్తాను రియల్ టైంలో. మీరు ఇవన్నీ కూడా జరిగాయి కరెక్ట్ చేయమంటాను. ఒకవేళ రాజకీయ నాయకులు మేము తప్పు చేసినా అవి కూడా కరెక్ట్ చేపిస్తాను. నా ఆలోచన కడాను మీకు మెరుగైన సేవలు అందించాలనే ఏకైక లక్ష్యం తప్ప ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చి నా జీవితంలో శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మీకు సేవ చేయాలనుకుంటున్నాను. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది రావడానికి వీలు లేదు. నేను ఇది ఒక ప్రతిష్టగా తీసుకుంటున్నాను. దీనికి టెక్నాలజీ వాడుకుంటున్నాను. ఈరోజు నా జన్మదినం. ఈరోజు నేను ఇంత కష్టపడాల్సిన అవసరంలా. నన్ను ముందుకు నడిపించేది, నన్ను కష్టపడిన ఆ కష్టంలో ఆనందం చూసుకుంటున్నాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి ఎండలో వచ్చాను. ఎండలో వచ్చినప్పుడు నేను ఒక మంచి పని చేశానన్న ఆనందం నాకు అనునిత్యం ఉంది. కాబట్టి కష్టం అనే మాటే నాకు రాదు. అందుకే 24 గంటలు పని చేస్తాను. ఒక పని చేస్తుంటే ఇంకొక పనికి పోతాను. ఎప్పుడు విసుగు విరామం నేను ఎప్పుడూ కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.